అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్. నా గుడ్ ఈవినింగ్ అన్న, నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్. సాయి పలా ఏం సంగతి? స్పార్క్ ఇంకా అమ్మలేదా అనుకుంటురా? స్పార్క్ అయితే ఆల్రెడీ ఈరోజు కాదు నిన్న వెళ్ళిపోయేది. బట్ కొంచెం మనం చెప్పినాక బ్రేక్ సిలిండర్ ప్రాబ్లం ఉంది, అది చేపించినాం. బట్ పోతే ఈరోజు సండే కొంచెం మనం వాటర్ ఫాల్స్ నూతనకల్ వాటర్ ఫాల్స్ పోయి వచ్చినాం. చూసినా మొత్తం మునిగిపోయినాం. బట్ ఎనీ టైం మనైతే రోజుకు 4 వీడియోలు పెడతాం. టైం టు టైం వీడియోలు అయితే పెడుతూనే ఉంటాం, తగ్గేదే. బట్ పోతే దీంట్లో మనం స్పార్క్లో ఒక స్పెషాలిటీ ఉంది, రేడియేటర్ది. ఆ వీడియో మీకు చెప్పాలనే స్పెషల్ వీడియో చేస్తున్నా. ఎందుకంటే స్పార్క్లో మామూలుగా అన్ని కార్ల లెక్క రేడియేటర్ సపరేట్ ఉండదు. కూల్ అండ్ బాక్స్ టైపులనే రేడియేటర్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే కూలెంట్ బాక్స్ని చూసి రేడియేటర్ని చూసి కూలెంట్ బాక్స్ అనుకుని ఓపెన్ చేస్తే మొత్తం ముఖానికి కొట్టి ముఖం కాలిపోతుంది. అట్లా చాలామందికి అయింది. అట్లా కాకూడదు అని చెప్పైతే ఈ స్పార్క్ మీద మీకు ఒక వీడియో చేస్తున్నా. మీకు వీడియో కూడా చూపిస్తా, చూడవచ్చు. యాక్చువల్లీ దీనికి రేడియేటర్ అనేది ముందు క్యాప్ వస్తుంది. ఏ కార్కైనా ఫ్రంట్ రేడియేటరు క్యాప్ వస్తుంది. పక్కన ఇక్కడ కూలెంట్ బాక్స్ ఉంటుంది. కూలెంట్ బాక్స్ అనేది ఏంటంటే వాటర్ అప్ డౌన్ తక్కువ అయితే తీసుకుంటుంది. అప్పుడు అది దీనికి ఏంటంటే చూడవచ్చు, ఇదే రేడియేటర్ రేడియేటర్ ఇదే, కూలెంట్ బాక్స్ ఇదే. ఏమనుకుంటా మనం దీన్ని చూసి ఇది కూలెంట్ బాక్స్ వాటర్ తక్కువ ఉంటే పోద్దు అని ఓపెన్ చేస్తారు. ఇది మొత్తం ఇంజన్కు సప్లై మన ఈ ఎల్పిజిగా, దీనికి మన ఎల్పిజి దీనికి సప్లై, అంత సప్లై మొత్తం ఈనంగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ బాక్స్ అనేది కొంచెం తొందరగా పోతుంటుంది. బట్ పోతే నాకు తెలియదు ఫస్ట్ టైం జర చూస్తే అసలు మనం స్పార్క్ అనేది ఇవాళ వరకు యూజ్ చేయలే. నేను దగ్గర 2011-14 ఇయర్స్ నుంచి మనం కార్లు వాడుతున్నాం. కానీ ఫస్ట్ టైం స్పార్క్. కానీ స్పార్క్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. పికప్ అసలు ఇంజన్ దీన్ని మనం తీసుకొని 20 డేస్ అవుతుంది. ఇవాళ వరకు దాన్ని ఇచ్చిపెట్టట్లేదు. ఎందుకంటే మన ఇప్పుడు వాటర్ ఫాల్స్ నూతనకాల్లో ఒక వాటర్ ఫాల్ ఉంది, మంచి లొకేషన్. పోయినాయో మొత్తం నీళ్ళు మునిగి తేలి కొట్టుకొని వచ్చినాం, మస్తు ఉంది. బట్ పోతే ఇందాక ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. మనకు ఒక సబ్స్క్రైబర్ ఉండి సబ్స్క్రైబర్ చెప్పిండు. బట్ పోతే మనం వీల్ సిలిండర్ ప్రాబ్లం ఉండే ఆడపోతే మెకానిక్ ఉండి చెప్పిండు. దీనికి కూలెంట్ బాక్స్ కానివ్వండి, వాటర్ బాక్స్ కానీ ఒకటే ఉంటుంది. రేడియేటర్ అయినా సరే ఒకటే ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మాత్రం ముఖం కాలిపోవడం పక్క, ఇక ఏముండదు, ఓన్లీ బోన్స్ మిగులుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే స్పార్క్లో స్పార్క్ కార్లలో మాత్రం కూలెంట్ ప్లస్ రేడియేటర్ మొత్తం ఒకటే బాక్స్ ఉంటుంది. ఈ క్యాప్ని మాత్రం ఓపెన్ చేయకూడదు. రే రాగు అయ్యా, నీ అమ్మ ఇప్పుడే ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడుతున్నాను, సపోర్ట్ చేయకుండా కొంచెం. కాబట్టి సపోర్ట్ చేయకుండా అయ్యా. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ కూలెంట్ మూతని ఓపెన్ చేయకండి, చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి, ఓకేనా? వాడిపోతే ఈ స్పెషల్ వీడియో, ఎందుకంటే రోజుకు మనం 4 వీడియోలు పెడతాం. 3 వీడియోలు కార్లో పెట్టినాం. ఈ 4th వీడియో మాత్రం ఇన్ఫర్మేషన్ వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. మినిమం ఒక 100-150 లైక్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 200 వచ్చినాయి లేదు, ఓకేనా? బట్ పోతే ఇదైతే ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నా. ఇక మనం కార్లు పెట్టాలి, కార్లు కూడా ఉన్నాయి. కానీ మనకి ఏంటంటే రోజుకు 3 అయిపోతాయి నోటిఫికేషన్స్. 4th వీడియో ఇది ఇంపార్టెంట్ వీడియో అయితే మాత్రం నోటిఫికేషన్ యూట్యూబ్ లేపడుతుంది, లేకుంటే లేదు. కార్లు పెడితే ఏమైందంటే నోటిఫికేషన్ ముడిపోతాయి, తర్వాత అది పోదు. మంచి కార్లని నోటిఫికేషన్ పోకుంటే వేస్ట్. కాబట్టి మనమైతే ఇది ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాం, ఓకేనా? ఈ స్పార్క్ కార్ని మనం రేపు ఊరికి వెళ్తాం, తర్వాత అప్లోడ్ చేస్తాం. ఉంటా. బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ ఈవినింగ్, రైట్ అన్న.